అయితే ఇందులో ఒకటి మిస్ అయింది ఏంటి అంటే, ఏదైతే మెన్షన్ చేశారో డాక్టర్ గారు, దానికి తగ్గట్టు కలెక్షన్ వాళ్ళు మీకు ఫోన్ చేసినట్టు కూడా కంటిన్యూస్‌గా మీకు ఎన్ని సార్లు చేసినట్టు కూడా ప్రూఫ్ బయటకు తీయాలి. ఆడియో, వీడియో. ఆడియో, వీడియో ఇవన్నీ కూడా అటాక్‌కి ముందు హాస్పిటల్‌కెళ్ళే ముందు ఒక 2-3 డేస్ ముందు ఈ డేటా గనక మీ దగ్గర ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే, ఎవరైనా కామన్ పర్సన్ కూడా చెప్పేస్తారు ఇదే కారణం అని. రైట్? కామన్ పర్సన్ కూడా తెలియాలన్నమాట. దీనివల్లే అయింది అని. అప్పుడే కోర్టులు కూడా నమ్ముతాయి దీనివల్లే అయింది అని. ఇది కాంపెన్సేషన్ ఉంటే ఎంత ఉంటది సార్ అసలు? నాగరాజ్ గారు, కాంపెన్సేషన్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ స్టేటస్ అండ్ ద లోన్ అమౌంట్స్. అర్థమైందా మీకు? అండ్ ద ప్రాబ్లమ్ అండ్ ద మెడికల్ ప్రాబ్లమ్ వాట్ ఈస్ దేర్. అప్పుడప్పుడు మనము 50,000 నుంచి 2-3 లక్షల వరకు కూడా కాంపెన్సేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు తీసుకోండి, చాలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి లోన్లు కోట్లలో ఉంటాయి. సో కాంపెన్సేషన్ కోట్లలో రాదు. మీ మెడికల్, మీకు హాస్పిటల్లో దానివల్ల మీకు ఏం డ్యామేజ్ జరిగింది చూసుకొని ఆ బిల్స్ పెట్టి, ఆ బిల్స్ వరకు ఎంత ఖర్చు అయిందో అంతవరకు మీరు కంపెన్సేషన్ తీసుకోవచ్చు. 50,000, 1,00,000, 2,00,000 అన్నది డెఫినెట్గా మీకు ఒకవేళ జరిగి ఉంటే, అయి ఉంటే, మీకు గనక ఇన్సూరెన్స్ ఏమి కవరేజ్ లేకుండా ఉంటే 100% మీరు ఆ బిల్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు నాగరాజ్ గారు.